తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో డ్రగ్స్ వినియోగం భారీగా ఉంది. వారాంతాల్లో జరిగే పార్టీలతో పాటు వీఐపీ పార్టీల్లో తప్పనిసరిగా డ్రగ్స్ ఆనవాళ్లు ఉంటున్నాయి. చట్టాలెన్ని తీసుకొచ్చినా, పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా డ్రగ్స్ వినియోగం తగ్గకపోగా పెరుగుతూ ఉండడంతో తెలంగాణ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే సినీ, క్రీడా ప్రముఖులతో డ్రగ్స్ వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. ఈ సందర్భంగా విడుదలయ్యే ప్రతి సినిమాలో డ్రగ్స్ మీద అవగాహన కల్పించేలా వీడియో విడుదల చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే 'పుష్ప 2 దిల్' సినిమాకు సంబంధించి డ్రగ్స్ మీద బన్నీ వీడియో విడుదల చేశారు. వీటికి సంబంధించి సమాజ రహితం కోసం కృషి చేస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మద్దతుగా నిలిచారు. మాదక ద్రవ్యాలకు ఆకర్షితులై జీవితాన్ని నాశనం చేసుకుంటున్న బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని బన్నీ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఒక చిన్న సందేశాత్మక వీడియో కూడా విడుదల చేశారు. వీడియో తర్వాత అల్లు అర్జున్ ఒక చిన్న సందేశాన్ని ఇచ్చారు. మీకు తెలిసిన వారు ఎవరైనా మాదక ద్రవ్యాలు తీసుకుంటే తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో టోల్ ఫ్రీ నంబర్ 1908కి ఫోన్ చేయండి అని బన్నీ సూచించారు. మాదక ద్రవ్యాల బాధితులను వెంటనే పునరావాస కేంద్రాలకు తీసుకెళ్లి సాధారణ జీవన శైలికి వచ్చే వరకు జాగ్రత్తగా చూసుకుంటారన్నారు. ఇక్కడ ప్రభుత్వం ఉద్దేశించి వారిని శిక్షించడం కాదు, వారికి సహాయం చేయడం మాత్రమేనని, మంచి సమాజం కోసం బాధితులకు అండగా నిలుద్దాం, నంబర్ 1908 గుర్తుపెట్టుకోండి అంటూ అల్లు అర్జున్ పిలుపునిచ్చారు. ఈ వీడియో 'పుష్ప 2' టైటిల్స్ కి ముందు కూడా తప్పకుండా ప్రదర్శించే అవకాశం ఉంది. సినిమా పరిశ్రమ తన విజ్ఞప్తిని పట్టించుకోవట్లేదని గతంలో రేవంత్ రెడ్డి సినీ నటుల మీద ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ వ్యతిరేకత మీద స్పందించిన వారి మీద కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించిన నేపథ్యంలో అగ్ర నటులు మాదక ద్రవ్యాల మీద వీడియోలు రూపొందిస్తున్నారు. ఈ క్రమంలోనే చిరంజీవి, ఎన్టీఆర్ వీడియోలు కూడా చేశారు. తాజాగా అల్లు అర్జున్ కూడా చేశారు. త్వరలోనే 'గేమ్ చేంజర్' సినిమా కోసం రామ్ చరణ్ కూడా ఒక అవగాహన వీడియో చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇది ఒక మంచి తరుణమని, ఈ రకమైనటువంటిది ఆంధ్రప్రదేశ్‌లో కూడా పెట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ని చాలామంది ఈ విషయంలో అల్లు అర్జున్‌ని చూసి నేర్చుకోండి అంటూ ఆయనకి సలహాలు చెప్తున్నట్టుగా ట్విట్టర్‌లో ఎక్కువ దీనికి సంబంధించి డిస్కషన్‌లయితే నడుస్తున్నాయి.